వాళ్ళకుంది బ్రో, చింపి వాడు తెంగిండ్రు, ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగుంది, అదిరిపోయింది మొత్తం. ఎన్టీఆర్ 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 సినిమా అంతా మొత్తం ఎన్టీఆర్. వేరే హాలీవుడ్ మొత్తం హాలీవుడ్ లెవెల్లో ఉన్నాయి, వేరే రేంజ్ ఉంది, ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగుంది. రుతిక్ రోషన్ ఎన్టీఆర్ చాలా బాగా చేశారు. ఎన్టీఆర్ అయితే వేరే లెవెల్ అయిపోయింది. అసలు ఎన్టీఆర్ నుంచి ఇంత మాస్ మొత్తం బాలీవుడ్ హాలీవుడ్ లెవెల్లో మొత్తం చేస్తాడని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది సినిమా. స్టోరీ కానీ ఎట్లా అనిపించింది? స్టోరీ విజువల్స్ ఎవ్రీథింగ్ చాలా గ్రాండియర్ గా ఉంది, చాలా బాగుంది, సూపర్ గా ఉంది సినిమా. ఎన్టీఆర్ మెయిన్ హీరో, ఎన్టీఆర్ మెయిన్ సైడ్ అని ఏం కాదు, ఏదో నా కొడుకులు ఏదేదో మాట్లాడుతుంటారు, అలాంటి ఏం లేదు, ఇద్దరు సమానమే. చాలా బాగా చేశారు రుతిక్ రోషన్ ఎన్టీఆర్, సూపర్ 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 బ్లాక్ బాస్టర్ బ్రో. బీజేపీ ఒకటి నెగిటివ్, ఎవ్రీథింగ్ సీన్స్ సూపర్ ఉంటాయి. ఎన్టీఆర్ కొత్త లుక్లు చూస్తారు. ఎన్టీఆర్ ఏ సినిమాలో లేని ఎంట్రీ ఈ సినిమాలో ఉంది. ఎగ్జాక్ట్గా ఎవరికి అసలు మైండ్ బ్లోయింగ్ అవుతుంది. సీన్ టు సీన్ ప్రతి సీన్ హైలైట్ లెవెల్లో ఉంటుంది. ఈ సినిమాలో రితిక్ రోషన్ లెవెల్స్ తగ్గినాయి, ఎన్టీఆర్ లెవెల్స్ అన్ని పెరిగాయి అనమాట. అసలు కొత్త ఎన్టీఆర్ని చూస్తారు. ఎంట్రీ ఏ సినిమాలోని ఎంట్రీ ఈ సినిమాలో ఉంటుంది. ఎన్టీఆర్ సాంగ్స్ కానీ ఎట్లా అనిపిస్తాయి? లేదు, రెండే సాంగ్స్ మాత్రం దీనిలో ఉన్నాయి. డాన్స్ రితిక్ రోషన్ ఇద్దరు బాగుంటుంది. ఒక రితిక్ రోషన్తో ఎన్టీఆర్ సీన్ ఉంటుంది, ఒక లవ్ సాంగ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే ఇంచేసిండు. ఎన్టీఆర్ గురించి తెలిసిందే, యాక్టింగ్ లో తోపు. మూవీ అయితే ఓవరాల్ గా ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్ అయితే ట్విస్ట్ ఉంటుంది, సూపర్ మూవీ. ఇంటర్వెల్ సీన్ అయితే ర్యాంప్ ఉందన్నా, కాలర్ ఎగరేస్తాం. ఇంటర్వెల్ సీన్ అయితే కాలర్ ఎగరేస్తామన్నా. ఎన్టీఆర్ జై ఎన్టీఆర్. భయం వేసింది ఎక్కడ తగ్గిస్తారా అని, కానీ నిజంగా 1% ఎన్టీఆర్ రుతిక్ రోషన్ డామినేట్ చేసిండు. నిజంగా చెప్తున్నా. సినిమా హైలైట్స్ అంటే ఏం చెప్తావు? హైలైట్స్ అంటే యాక్షన్ సీన్స్ మొత్తం, ఇద్దరి మధ్య ఫైట్లు. రుతిక్ రోషన్ ముందు ఎంట్రీ మ్యూజిక్ మదర్ కొట్టిండు. జూనియర్ ఎన్టీఆర్కి ఆ బీజం ఇంకా ఎక్స్ట్రా పెట్టాడు. రుతిక్ రోషన్కి ఏంటంటే క్లాస్ గా పెడితే ఎన్టీఆర్కి మాస్ గా పెట్టిండు. సాంగ్స్ కానీ ఎట్లా అనిపించినాయి? సాంగ్స్ అదిరిపోయినాయి, అసలు ఏ మాత్రం దగ్గర. రెండే ఉన్నాయి అనుకున్నాం. వాళ్ళకి ఫ్లాష్ బ్యాక్ లో ఒక సాంగ్ ఉంది, సాంగ్ ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది వాళ్ళిద్దరికి. కొంతమంది చెప్తున్నారు డబ్బింగ్ సినిమా తెలుగులో ఆడదంటారు, వాళ్ళకి ఏం చెప్తావు? ఎందుకు ఆడదు? ఆ సాంబార్ సినిమా కంటే సినిమా ఎన్టీఆర్ ఉన్నాడు కానీ మంచిగా ఉంది సినిమా మొత్తం.